క్రైస్తవులు మత పెద్దలు నాతోని కూర్చోవాలంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అర్హతలు ఉండాలి. అచ్చా, అర్హత కావాలా? ఇప్పుడు వాళ్ళ పూర్వీకులు మన మన వాళ్ళు అయి ఉండకూడదు అని చెప్తాడు. అని ఇలాంటి ఒక 20-30 నిబంధనలు పెట్టుకున్నాడు ఆయన. ఉమ్, అది సాధ్యమవుతుందా? తెలుసా మీకు ఆ నిబంధనలు? లేదు లేదు, అవసరమే లేదండి. అదే అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు క్రైస్తవ మత పెద్దవైతే కావు, నీ హిందూ మత పెద్దవి. యాక్చువల్లీ ఇతన్ని నాకు తెలిసి ఇస్కాన్ కూడా తరిమేశారు, ఉమ్. ఇస్కాన్ నుంచి తరిమేశారు. ఇప్పుడు ఈయన ఎవరిని? రాధామోహన్ రాధామోహన్ గారిని. ఉమ్. అయితే ఇప్పుడు ఈయన ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఏది? బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, సినిమాల్లో, ఇళ్లలో దూరి మరీ చెప్తున్నారు. ఏది? భగవద్గీత గురించి చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఈ క్రిస్టియన్ అనే మతాన్ని ఇతను టార్గెట్ చేస్తూ వాళ్ళని అల్లరించడానికి, యేసు ఎండిపోయిన శవం అంట, ఉమ్. కొన్ని పాటలు, ఏదో చెక్క ముక్క అన్న పాటలు ఎందుకు? ఇప్పుడు నీకు నచ్చదు, అది నీ వరకే పెట్టు.